హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? ఇవాళ ఎగ్ పొరుగు చేస్తున్నాను. ముందుగా మిక్సీ గిన్నె తీసుకోవాలి. దాంట్లో కొబ్బరి, జీలకర్ర, చెక్క, లవంగ, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కొత్తిమీర, కరివేపాకు, పసుపు, ఉప్పు, ధనియాల పొడి ఇవన్నీ కలిపి మిక్సీ కొట్టుకోవాలి. మనం అంటే మెత్తగా కాదు, కచ్చాబచ్చగా కొట్టుకుంటే బాగుంటుంది. ఉల్లిపాయలు ఎక్కువ నలగకూడదు, అక్కడక్కడ తగులుతూ ఉండాలి. తర్వాత స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసి 4 స్పూన్స్ ఆయిల్ పోసుకొని తర్వాత ఆయిల్ ఎక్కిన తర్వాత మిక్సర్ అంతా వేసేసుకోవాలి. వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. కలిపేసుకొని ప్లేట్ పెట్టేసుకొని స్లిమ్లో పెట్టుకొని మగ్గించుకుందాం. ప్లేట్ తీసేసుకొని మంచిగా కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ పోసుకోవాలి. అంతా ఒకసారి కలుపుకోవాలి. మంచిగా కలుపుకొని ఇప్పుడు ప్లేట్ పెట్టేసుకోవాలి. ఇప్పుడు ప్లేట్ తీసుకొని మగ్గిందో లేదో చూసుకుందాం. ఇప్పుడంతా ఒకసారి కలిపేసుకుందాం. ఇప్పుడు అంతా మగ్గింది. ఇప్పుడు ఎగ్స్ కొట్టేసుకొని వేసేసుకోవడము. అన్ని ఎగ్స్ ఇలా కొట్టేసుకొని వేసుకోవడము. మూత పెట్టి మగ్గనిస్తాం కొద్దిసేపు, ఒక 2 నిమిషాలు. మగ్గిందో లేదో మూత తీసి చూసి మంచిగా ఫ్రై చేసుకుందాం. అంత మంచిగా ముక్కలు ముక్కలుగా చేసేసుకోవాలి. ఇట్లా ఫ్రై చేసేసుకుంటే అయిపోతుంది. ఇట్లా అంతా కలుపుకొని మంచిగా ముక్కలుగా చేసుకోవాలి. వేడివేడిగా ఎగ్ పరోటా రెడీ అయిపోయింది. చపాతీలకైనా రైస్లకైనా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది.